మంత్ర ప్రతిధ్వనులు, మరోపక్క భక్తితో భక్తి గీతాలతో ఆ పరమేశ్వరుడికి గానాభిషేకాలు. నభూతో నభవిష్యత్ భక్తి టీవీ కోటి దీపోత్సవం రెండో రోజు మరింత సుశోభితం కాబోతోంది. మరి కార్తీక మాస వైభవం, కోటి దీపోత్సవ వైశిష్ట్యం, వైభోగం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు వేదికపై ఆసీనులై ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు, శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. శ్రీ అన్నవర సత్యదేవాయ నమో నమః. పరమ పవిత్ర కార్తీక మాస పర్వం ఆరంభమై 10 రోజులు. కానీ తెలుగునాట ఒక ప్రతీతి ఏంటంటే కార్తీక మాసం ప్రారంభమైంది అనటానికి చాలామందికి భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రారంభమైతేనే కార్తీక పర్వం ప్రారంభమైంది అన్న ఒక ఉత్సాహాన్ని అనేక సంవత్సరాలుగా కలిగింపజేస్తూ మహత్తరమైనటువంటి సనాతన ధర్మ ప్రభావాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ సనాతన ధర్మ, సనాతన హిందూ ధర్మ రక్షణకు కంకణం చుట్టుకున్నటువంటి భక్తి టీవీ రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు శ్రీ నరేంద్ర చౌదరి గారికి, శ్రీ రమాదేవి గారికి మీరందరూ ఒకసారి గట్టి చప్పట్లతో వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియచేస్తూ, ఇది పరమ పవిత్రమైనటువంటి మాసం. సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం. ఈ మాసం కృత్తికా మాసం, కార్తీక మాసం. ఏమిటి ఈ కార్తీక మాస వైశిష్ట్యం? తెలియనిది కాదు. జ్యోతిష్శాస్త్రంలో తులారాశిగతే సూర్యే
గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తత అని చెప్పింది. ఎందుకంటే ఇది తులామాసం అంటారు తమిళనాడు. ఇది తులామాసం అంటే తులారాశిం గతే సూర్యే, సూర్యుడు తులలో ప్రవేశించినప్పుడు త్రైలోక్య పావని అయినటువంటి ఆ గంగమ్మ తల్లి సర్వత్ర ద్రవరూపేణ యావత్ ప్రపంచమంతా ఆ గంగ ద్రవరూపంలో ఉంటుంది అని ప్రతీతి. అందుకే తైలే లక్ష్మి జలే గంగా అన్నది పురాణం. దీపాలు ఎందుకు వెలిగిస్తారు, స్నానం ఎందుకు చెయ్యాలి అంటే స్నానం కార్తీక మాసంలో సూర్యోదయాత్ పూర్వం చెయ్యటానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే మీరు ఇంట్లో స్నానం చేసినా ఆ ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో గంగ ఆవహించి ఉంటుంది ఈ నెల రోజులు. ఇక తిలల నుంచి వచ్చినటువంటి తైలములో సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఉంటుంది. ప్రాతకాల స్నానం, సంధ్యాకాల దీపం, మధ్యలో అనుష్ఠాన ధర్మం, ఈ మూడు మేళవిస్తే ఇది కార్తీక ధర్మం, ఇది కార్తీక పుణ్య ఆచరణ. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమని అంటే ఆధ్యాత్మిక సాధన ఎలా ఆరంభం చెయ్యాలి. ఎందుకంటే ఈ మధ్య చాలామందికి అనేక రకాలైనటువంటి కష్టాలు, అందులో గత 2 సంవత్సరాలుగా మనమందరం చూస్తున్నాం. మహమ్మారి అయినటువంటి కరోనా వ్యాధి సర్వత్ర ప్రసరితమవుతూ ఉంటే ఒక కర్మభూమి దివ్యధాత్రి అయినటువంటి భారతదేశంలో మాత్రం దాన్ని జయించగలిగేటువంటి స్థాయిని పొందగలిగాము అంటే కారణం ఒక్కటే, ఈ దేశం నమ్ముకున్నది ధర్మాన్ని, ఈ దేశం నమ్ముకున్నది సత్యాన్ని. సత్య జ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్ముడు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః, 7 మోక్షధామముల యందు ఆ పరంధాముడు సాక్షాత్తుగా నడయాడాడు. ప్రపంచం మొత్తంలో భగవంతుడి యొక్క దూతలే వచ్చారేమో కానీ భగవంతుడు దిగివచ్చినది, భగవంతుడు నడిచినది, భగవద్ అవతార స్ఫూర్తి నింపినటువంటిది, భగవంతుని యొక్క లీలలు చూచినటువంటి వారు, భగవత్ తాదాత్మ్యాన్ని అనుభవించినటువంటి వారు, భగవత్ స్ఫూర్తిని అహరహము అనుభవించినటువంటి వారు మాత్రము ఒక్క భారతదేశంలో మాత్రమే. గమనించండి. అందుకే భారతదేశంలో పుట్టడం ఒక యోగం, ఒక అద్భుతమైనటువంటి వరం. ఎన్ని జన్మలొచ్చినా ఈ కర్మభూమిలో మన జన్మ రావాలి. అందుకే మీరు ప్రాతకాలం లేవగానే ఏ ఆరాధన చెయ్యాలి, ఎవరి స్తోత్రపారాయణం చెయ్యాలి, ఏ విధంగా పూజ చెయ్యాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. చాలామంది మహిళలు ఈ మధ్యకాలంలో ధర్మ సందేహాల్లో అడుగుతూ ఉంటారు, పూజ పురుషుడు చెయ్యాలా, పూజ స్త్రీ చెయ్యాలా? మా ఆయన మాత్రం ఏమీ పూజ చెయ్యడండి, ఆయన ఏదీ చెయ్యడు అని చాలామంది స్త్రీలు చాలా సందర్భాల్లో అడిగితే ఇప్పుడు చెబుతున్నాను వినండి అందరూ కూడా. ఈ కార్తీక మాస భక్తి టీవీ సనాతన వేదికగా మీ అందరికీ ఒకే ఒక్క మాట చెబుతున్నా, పూజ కేవలం ఇంట్లో ఒక స్త్రీమూర్తి చేస్తే సరిపోదు. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే సరిపోదు. కార్తీక మాసంలో మొదలుపెట్టినటువంటి ఈ దీపముల యొక్క కాంతి, ఈ దీపముల యొక్క ప్రజ్వలన 365 రోజులు కొనసాగాలి. ప్రతి ఇంట్లో సంపాదించేటువంటి పురుషుడు ఎవరైనా సరే మొట్టమొదలు పూజా గదికి వెళ్ళి దీపం పెట్టిన తర్వాతనే ఉద్యోగం మీదికి వెళ్ళాలి. ఏ పురుషుడైనా ఎవరైనా ప్రతి ఇంటిలో దీపారాధన పురుషుడు ఉదయకాలంలో చేసిన తర్వాతనే, ప్రార్థన చేసిన తర్వాతనే ఏ ప్రార్థన చెయ్యాలి అన్నారు. ఒకటే, మనకు ఈ జగత్తునకు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ జగత్తుకు మొదటి గురువు ఎవరు? అదిగో
మీరు చూస్తున్నారు. ఆ వెండి కొండల మధ్యలో కూర్చొని శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్ష భాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. అందరూ చెప్పండి, హర హర మహాదేవా. శివనామ సంకీర్తనంతో, శివుడి యొక్క అద్భుతమైనటువంటి ధవల ధవల కాంతులతో ఈ కోటి దీపోత్సవ ప్రాంగణం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ శివయ్య కూర్చొని ఉన్నాడు. ఆయనే మొట్టమొదటి జగత్తుకు గురువు. సదాశివ సమారంభం, ఆయన మొదటి గురువు, ఆది గురువు అన్నారు. ఆది గురువు ఆయనే, ఆది దంపతులు వార్లే పార్వతీ పరమేశ్వరులు. అందుకే పతంజలి రాస్తాడు సూత్రంలో, పూర్వేశామపి గురువు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి గురువు ఎవరు అంటే ఈశ్వరుడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి. ఆయన ఢమరుక నాదం చేస్తే విద్యలన్నీ బయటపడ్డాయి. ఆయన శిష్యుడు నారాయణుడు, నారాయణుడికి శిష్యుడు బ్రహ్మ, బ్రహ్మకు శిష్యుడు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశర మహర్షి, పరాశర మహర్షికి వ్యాస భగవానుడు, వ్యాస భగవానుడికి శుక భగవానులు, శుక భగవానులకు గౌడపాదుల వారు, గౌడపాదాచార్యుల వారికి గోవింద భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారికి ఆదిశంకర భగవత్పాదులు, ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క పరంపరలో ఈ దేశం చతురామ్నాయ పీఠముల యొక్క స్థాపన చేయడం జరిగింది. శృంగేరి ఒకవైపు, ఒకవైపు పూరి, ఒకవైపు బదరీకం, ఒకవైపు ద్వారక, 4 దిక్కుల యందు 4 ఆమ్నాయ పీఠాలు. ఆ 4 పీఠములకు 4 వేదములు, ఆ 4 వేదములకు 4 మహావాక్యములు, 4 పీఠములకు జగద్గురువులు. అందుకే కృష్ణం వందే జగద్గురం, జగత్తుకు కృష్ణుడు జగద్గురువుగా, పరమేశ్వరుడు జగద్గురువుగా, వ్యాస భగవానుడు జగద్గురువుగా, శుక భగవానుడు జగద్గురువుగా, గోవింద భగవత్పాదులు జగద్గురువుగా, ఆ తర్వాత ఈ చరిత్రను, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ సంప్రదాయాన్ని, ఈ దేశ వైభవాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని ఈ జగత్తుకు చూపినటువంటి అచింత్య అప్రమేయ అద్భుత దివ్య జ్ఞాన శివ భగవానుడి యొక్క మూర్తి స్వరూపమే ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆదిశంకరాచార్యుల వారే లేకపోతే ఇవాళ మీకు స్తోత్రాలు లేవు, పారాయణాలు లేవు, గ్రంథాలు లేదు, భగవద్గీతకు భాష్యం లేదు, ఉపనిషత్తులకు అర్థాలు లేవు. ఆదిశంకరులే అవతరించి ఉండకపోతే ఈ జగత్తు మొత్తం కూడా అంధకారమైపోయేది. ప్రజలంతా పశువుల్లాగా ఉండేటువంటి వారు. ఆయన ఉన్నది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే అని అనుకుంటారు. కానీ ఆయన 32 సంవత్సరాలలో భారతదేశం మీద కాదు, విశ్వవ్యాప్తంగా చెరగని ముద్ర వేసి జ్ఞానభూమిగా, యోగధాత్రిగా, కర్మభూమిగా ఈ జగత్తులో భారతదేశం యొక్క స్థానాన్ని, కీర్తి ప్రతిష్టలను ఆకాశం మీద నిలబెట్టి దిగంతములను తాకి ఆ పరంధాముడు, ఆ పరమేశ్వరుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు దక్షిణ భారతదేశ ప్రతిష్టను భారతదేశమంతా నిలిపి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి ఒక దేశ సంస్కృతికి కావలసినటువంటి పునాదిని వేశారు. అందుకే ఈ మధ్య కేదార్నాథ్ క్షేత్రంలో మన గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆదిశంకర విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఒక మాట అన్నారు, ఆదిశంకరుడే లేకపోతే, ఆయన స్ఫూర్తే లేకపోతే ఈ పరిపాలన లేదు, ఈ దక్షత లేదు. కాబట్టి సకలమైన జగత్తుకు జ్ఞాన విజ్ఞాన ప్రకాశాన్ని ఈశ కేన కట ప్రశ్న ముండ మాండుక్య తైత్రీయ మొదలైనటువంటి సకల ఉపనిషత్తులకు భాష్యములను, విష్ణు సహస్రనామానికి భాష్యమును, భగవద్గీతకు భాష్యమును, అనేక స్తోత్రములను కేవలం 32 సంవత్సరాలలో 150-170 సంవత్సరాల్లో ఒక మనిషి చేయగలిగినటువంటి పనిని కేవలం 32 సంవత్సరాలలో చేసి ఆ తరువాత వచ్చే
వచ్చేటువంటి వారందరికీ ఒక ధార్మికమైనటువంటి మార్గాన్ని నిలిపినటువంటి జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు చెప్పారు. కార్తీక మాసంలో ఎవరి ఆరాధన చెయ్యాలి అంటే జగద్గురువుల యొక్క వచనం ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరేన్ నిత్యం మహాపాతక నాశనం. ఎవరి ఆరాధన చెయ్యాలి, ఎవరి పూజ చెయ్యాలి అంటే చెప్పారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆదిత్యం, లేవగానే సూర్యుడికి నమస్కారం చెయ్యి. ఎందుకంటే మొట్టమొదటి గురువు సూర్య భగవానుడు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. రామచంద్రమూర్తి అంతటి వాడికి శక్తిని ఇచ్చినటువంటి మహామహిమాన్వితుడు సూర్యనారాయణుడు. అందుకే మీరు ఉదయం లేవగానే సూర్య నమస్కారంతో మొదలుపెట్టి ఆదిత్యం అంబికాం, మనలో ఉండేటువంటి వాయుస్వరూపమే జగదంబిక మహారాజ్ని, ముగ్గురమ్మల మూలపుటమ్మ, జయంతి మంగళ కాళీ భద్ర కాళీ కపాలిని దుర్గా క్షమ శివ ధాత్రి స్వాహాస్వధ నమోస్తుతే. మనందరి లోపల ఉండేటువంటి వాయుస్వరూపమే, ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపమే ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందుకే ఖచ్చితంగా ప్రతిరోజు అమ్మవారి ధ్యానం, లలితా సహస్రనామ పారాయణం, వాస్తు దోషాలను పోగొట్టుకోవటానికి మణిద్వీప పారాయణం తప్పకుండా ఇంట్లో చెయ్యండి. ఆదిత్యం అంబికాం విష్ణు శంకర భగవత్పాదుల వారే చెప్పారు, ఎవ్వరూ చెప్పనట్టుగా. అద్భుతమైనటువంటి విషయం ఏమిటి? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ప్రతిరోజు విష్ణు సహస్రం చెయ్యండి, ప్రతిరోజు సాయంత్రం శివ సహస్రనామం చెయ్యండి. విష్ణు సహస్రం ఎంత గొప్పదో శివ సహస్రనామము అంతే గొప్పది. కార్తీక మాసంలో ప్రాతకాలంలో విష్ణు సహస్ర పారాయణం చెయ్యండి, సాయంకాలం శివ సహస్రనామ పారాయణం చెయ్యండి. శివ సహస్రనామ పారాయణం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, అష్టైశ్వర్యాలు కురుస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏం పారాయణం చెయ్యాలి, మా కష్టాలు ఎలా తొలగాలి? శ్రీకృష్ణ భగవానుడికి సత్సంతాన ప్రాప్తిని కలిగింపచేసినటువంటి అద్భుతమైనటువంటి ఉపాసనా వైభవమే శివ సహస్రనామ స్తోత్రం. అది పారాయణం చెయ్యండి. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం. ఇక గణపతి యొక్క ఆరాధన లేకుండగా ఏదీ లేదు. కాబట్టి 5 దేవతల యొక్క ఆరాధన మనమందరం చెయ్యాలి. కారణం ఏమిటి అంటే మన శరీరంలో పంచభూతాలున్నాయి. పృథివీ ఆపహ తేజః వాయుః ఆకాశః. 5 భూతములతో కూడినటువంటి ఈ మనిషి 5 భూతములకు ప్రతీకములైనటువంటి 5 దేవతలు, పంచాయతన దేవతలు. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారి తరువాత ఆ స్థాయిని అందుకున్నటువంటి గురువులు ఎక్కడా మనకు కనిపించరు. అటువంటి కీర్తి ప్రతిష్టలను, ఒక ఉపదేశాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు మనకు ఉపదేశం చేశారు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి హిందువైనటువంటి వాడు, సనాతన ధర్మాన్ని అవలంబించేటువంటి వాడు పొద్దున లెవ్వగానే నమస్యే త్వాంబికే విష్ణుం, అమ్మా శివపరివారంతో కూడినటువంటి నీ స్వరూపాన్ని చూస్తా. నమస్యే త్వాంబికే అభీక్ష్ణౌ స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవన్ శ్రీకృష్ణస్తదనుమోదతాం. భాగవతం 10వ స్కందంలో రుక్మిణీదేవి ప్రార్థన చేసింది ఆ పరమేశ్వరుణ్ణి. ఇంత అద్భుతమైనటువంటి ప్రార్థన. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేల్ భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ తల్లిని ప్రార్థన చేస్తేనే రుక్మిణీ కళ్యాణం జరిగింది. అందుకే ఈశ్వర కుటుంబాన్ని, శివ కుటుంబాన్ని ప్రతిరోజు అర్చించే వాడికి కుటుంబ కలహాలుండవు.
మనశ్శాంతి లేదు అంటారు చాలామంది. మీరు ఇంట్లో శివ కుటుంబం ఫోటో పెట్టుకోండి. ఉదయం లేవగానే ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క చిత్రపటానికి ఒక నమస్కారం చేసి ఉదయం నిద్ర లేవగానే ఆదిశంకరుల యొక్క స్వరూపాన్ని చూస్తే చాలు మీలో ఉన్న కల్మషాలు, మీలో ఉన్న కోపం, మీలో ఇప్పుడు చాలామంది అంటారు ఏమిటి ఫ్రస్ట్రేషన్ అని. ఈ పదం చాలా వినిపిస్తోంది ఇప్పుడు. ఈ ఫ్రస్ట్రేషన్ పోవడం ఎలా? ఏమీ లేదు. ప్రాతకాలం లేచి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క ఆ చిత్రాన్ని చూసి నమస్కారం చేస్తే మీ ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది, చికాకు తొలగిపోతుంది. అమ్మవారి ప్రార్థన చేస్తే కుటుంబమంతా ఆనందమయమవుతుంది. కాబట్టి సనాతన ధర్మంలో అనేకమైనటువంటి ఉపాసన వైభవాలు మనకు జగద్గురువులైనటువంటి వారు అందించారు. అందుకే శంకర భగవత్పాదుల వారు మనశ్శాంతిని పొందటానికి కొన్ని సూత్రాలు చెప్పారు. కుటుంబం ఆనందమయంగా ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చారు. ఏమిటి అంటే ఒకటే, సంగః సత్సు నిధీయతాం, సంగః సత్సు విధీయతాం, భగవతో భక్తిర్దృఢీదీయతాం. అందుకే అద్భుతమైనటువంటి మాట. ఎప్పుడు నీ సంఘం, నీ సత్సంగం కావాలి. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి అంటే సత్పురుషులతో సహవాసం చెయ్యాలి. సత్పురుషులు చెప్పినటువంటి గ్రంథ పఠనం చెయ్యాలి. సత్పురుషుల యొక్క బోధలు తప్పకుండా వినాలి. ఈ మధ్యకాలంలో చాలామందికి అలవాటు తప్పినటువంటిది ఏమిటి అంటే పుస్తక పఠనం మొత్తం మానివేశారు. అంతా ఎక్కడ చూచినా కూడా ఏమిటి అంటే వాట్సాప్ మయం జగత్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఒకసారి దీని నుంచి బయటపడండి. ఈ మొబైల్ మేనియా నుంచి బయటపడి ప్రాచీన గ్రంథాలను ఒకసారి పరిశీలన చెయ్యండి. మొన్న అడిగారు ఏ పుస్తకం చదవాలి. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. మహనీయుల యొక్క, యోగుల యొక్క గ్రంథాలను పఠించండి. ఈ కార్తీక మాసంలో ఈ జగత్తును, భారతదేశం యొక్క ధార్మిక వైభవాన్ని దిగంతముల వరకు తీసుకువెళ్ళినటువంటి యోగులు ఇక్కడ ఈ జగత్తులో చాలామంది ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సంప్రదాయంలో మీకు గురుచరిత్ర చదివితే అర్థమవుతుంది సద్గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటిది. ఒక గురువును ఉపాసన చేస్తే దాని వైభవం ఏమిటి అని. అందుకే 1800 ప్రాంతంలో ఈ జగత్తులో అవతరించినటువంటి సద్గురుదేవులు శ్రీ 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 శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క చరిత్ర చదవండి మీరు ఎవరైనా ఒక్కసారి. అంటే ఒక కుటుంబంలో ఉండి కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా చికాకుల నుంచి బయటపడాలి, ఎలా ఈ సంసారం నుంచి బయటపడాలి, ఎలా ఈ సంసార మార్గంలో నేను సానుకూలంగా మరుచుకోవాలి అంటే జ్ఞానుల యొక్క చరిత్రలో ఎక్కడా మీకు సుఖాలు కనిపించవు. ఒక రమణ మహర్షి కానీ, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు కానీ, అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామివారు దత్తాత్రేయ సంప్రదాయంలో టేంబే స్వామిగా కీర్తించబడేటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క చరిత్ర మీరు ఎవరైనా ఒక్కసారి చదివితే జీవితం అంటే ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటి, ఇటువంటి ఈ కార్తీక మాసంలో మన అనుష్ఠానం ఎలా చెయ్యాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, సంపాదన ముఖ్యమా, ధర్మానుష్ఠానం ముఖ్యమా, కర్మానుష్ఠానం ముఖ్యమా, ఏది ముఖ్యమనేటువంటి అనేక ప్రశ్నలకు మహనీయుల యొక్క చరిత్రలే మనకు సమాధానం చెబుతాయి. అందుకే సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢీదీయతాం. ఎప్పుడు కూడా దుర్మార్గులతో చెలిమి, దుర్మార్గులతో స్నేహం అనేటువంటిది ఎప్పుడూ మంచిది కాదు. ఒక దుర్మార్గమైనటువంటి స్నేహానికి ఉదాహరణ మహాభారతంలో మనకు చూపించారు. కర్ణుడు దుర్యోధనుల యొక్క స్నేహం ఏమిటో మీ అందరికీ తెలుసు. అదే స్నేహానికి భాగవతంలో కుచేలుడి యొక్క స్నేహము, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్నేహము. కాబట్టి సాంగత్య దోషేన గుణానుభవంతి. అదే మనకు భగవద్గీతలో చెబుతూ ధ్యాయతో విషయానుపుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభివర్ధతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలో చెప్పినటువంటి మాటలు.
దేనివల్ల మీకు సాంగత్యం ఏర్పడుతుంది? విషయాలను సేవించటం వల్ల సాంగత్యం. ఆ సాంగత్యంలో ఆ విషయ సేవనం అనేటువంటిది మీకు కోరిక తీర్చకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల స్మృతి తొలగిపోతుంది. స్మృతి వల్ల వివేకం నశిస్తుంది. వివేకం వల్ల బుద్ధి తొలగిపోతుంది. బుద్ధి వల్ల మనిషి పాడవుతాడు. కాబట్టి వీటన్నింటి నుండి బయట పడటానికి ఒక మహత్తరమైనటువంటి మార్గాన్ని మన మహర్షులు మనకు అందించారు. అటువంటి సాధనలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మాసానికి ఒక వైశిష్ట్యం ఉంది. కాబట్టి తులలో సూర్యుడు ప్రవేశిస్తే ఆ మాసం కార్తీక మాసం అవుతుంది. ఆ మాసంలో చూడండి, కార్తీక శుక్ల పాడ్యమి బలిపాడ్యమి, కార్తీక శుక్ల ద్వితీయ యమద్వితీయ, తృతీయ అద్భుతమైనటువంటి తిథి, చతుర్థి నాగ చతుర్థి, అలాగే నాగ పంచమి, అలాగే సూర్య షష్ఠి, అలాగే కాలభైరవ అష్టమి, అలాగే ఇప్పుడు రేపు వచ్చేటువంటిది ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. అంటే కార్తీక మాసం ప్రతిరోజు పర్వదినం, ప్రతిరోజు వైశిష్ట్యం. కాబట్టి సనాతన భారతీయ సంప్రదాయంలో శృంగేరి జగద్గురువులు, అలాగే మనకు శంకర భగవత్పాదుల వారు ఉపదేశం చేసినటువంటి, అలాగే శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఉపదేశం చేసినటువంటి ధర్మాన్ని మీరు ఆచరించండి. ఇగో అదే ధర్మం, అదే సనాతన ధర్మం. అటువంటి ఆ ధర్మాన్ని నిత్యం అనుష్ఠిస్తూ ఈ రోజున మన భక్తి టీవీ వేదిక మీద అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క మహత్తరమైనటువంటి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క వ్రతము జరగబోతోంది. శివకేశవుల యొక్క అద్భుత స్వరూపమే సత్యనారాయణ స్వామి వారు. స్మార్త సంప్రదాయాన్ని అద్భుతంగా పైకి పెట్టి స్మార్త సంప్రదాయంలో అర్చన జరుగుతున్నటువంటి నారాయణ లీల విశేష వైభవం ఇప్పుడు మీరు చూస్తారు. స్వామివారి యొక్క కథ, స్వామివారి యొక్క వ్రతాన్ని మనమంతా కూడా ఈ కోటి దీపోత్సవంలో ఈ భక్తి టీవీ వేదికగా మనమందరం కూడా చక్కగా ఆచరిద్దాం. ప్రతిరోజు దీపాన్ని వెలిగిద్దాం. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎందుకు అంటే ఇంటింటా దీపాలు వెలిగించటమే కోటి దీపోత్సవం యొక్క ప్రణాళిక. కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటి ఈ కోటి దీపోత్సవాన్ని మీరందరూ విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ మీ మీ ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తూ చీకట్లను పాలద్రోలి 1000 వెలుగుల కోటి వెలుగుల కాంతులను జగత్తంతా నింపుతున్న భక్తి టీవీ యాజమాన్యానికి ఒకసారి అందరూ గట్టి చప్పట్లతో స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యు అచంచలాం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనా అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతాకి భారతావని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా వర్ధిల్లుతోందంటే, భారతావని వేదభూమిగా, జ్ఞానభూమిగా, సదాచారాన్ని నిర్వర్తిస్తోందంటే దానికి మూలం ఆదిశంకర భగవత్పాదుల వారి ద్వారా సకల జగత్తుకు కూడా ఉపనిషత్తులు, ధార్మిక శక్తి, విజ్ఞానం ఇవన్నీ కూడా అలవడ్డాయి. కాబట్టి సదా మన సదాచారాన్ని, మన స్వధర్మాన్ని నిర్వర్తించడమే మనపై ఉన్న బాధ్యత అంటూ ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు తన ప్రవచనామృతం ద్వారా మనందరికీ కూడా అనేక మంచి విషయాలను బోధించారు. వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.